మోటార్లకు మీటర్లు పెట్టమని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. రైతు డిస్కంను సెపరేట్ చేసి మిగతా 2 డిస్కంలను ప్రైవేట్ చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రైతు డిస్కంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రైతు డిస్కంకు ఈఆర్సీ పర్మిషన్ ఇచ్చినా అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు కవిత. నిన్న ముఖ్యమంత్రి గారు చాలా తీరిక చేసుకొని గంటన్నర సేపు ప్రెస్ మిత్రులతోని చిట్ చాట్లో అనేక విషయాలు చెప్పినట్టుగా ఇలా పత్రికల ద్వారా తెలిసింది. చిట్ చాట్లో వారు చెప్పింది ఏంటంటే, మేము ఖచ్చితంగా 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తాము, మీటర్లు పెట్టమని చెప్పినారు. చిట్ చాట్లో చెప్పడంతోనే అనుమానం ప్రారంభమైంది. ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు చెప్తే రైతుల మోటార్లకు మీటర్ పెట్టమని నమ్మేటటువంటి ఆస్కారం కొంతలో కొంత ఉంటుంది. సరే, ఆయన మైకుల ముందు ప్రత్యక్షంగా చెప్పినటువంటి అనేక వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే కనీసం కొంత క్రెడిబిలిటీ ఉండేటటువంటి ఆస్కారం ఉండేది. ఇలా చిట్ చాట్లో చెప్పిండ్రు, రేపు పొద్దున మీటర్లు పెట్టినప్పుడు సార్ అంతకుముందు చెప్పారు కదా అని అంటే, నేను ఎక్కడ చెప్పినా ఆయన చేతులు దులుపుకుంటే రాసిన పత్రికలు నమ్మిన ప్రజలు మనం మధ్యలో ఫూల్స్ అవుతాం తప్పితే ముఖ్యమంత్రి గారు మాత్రం జవాబుదారీగా ఉండరనే విషయాన్ని నేను బలంగా తెలంగాణ రైతాంగానికి చెప్పదలుచుకున్నాను. ఇంకొక మాట, మాకు చాలా తీవ్రంగా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, రైతు డిస్కామ్ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కామ్లను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్ చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కామ్లు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నిన్న 2-3 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త జీవో తీసుకొని వచ్చింది. జనరల్గా మనం రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని పెద్ద ఎత్తున దేశమంతా కూడా పెంచుతున్నటువంటి సందర్భంలో బ్యాటరీలు ఏవైతే ఉంటాయో, సోలార్ ప్యానెల్స్కి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసేటటువంటి పరిస్థితి ఇండియాలో చాలా తక్కువ కంపెనీస్ దగ్గర ఉంది. 1-2 కంపెనీస్, ఒకటి రిలయన్స్ దగ్గర, ఇంకోటి అంబానీకి ఉన్నటువంటి కంపెనీ దగ్గర మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. మిగతా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తారో, సోలార్ బ్యాటరీస్ తయారు చేస్తారో, వాళ్ళంతా కూడా చైనా నుండి అవన్నిటిని కూడా తెచ్చుకొని అసెంబుల్ చేసి అమ్ముతూ ఉంటారు. మెజారిటీ బిజినెస్ వాళ్ళదే ఉంటుంది. సడన్గా నిన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 3 రోజుల కింద ఒక జీవో ఇచ్చి ఇండియాలో తయారయ్యే బ్యాటరీలు ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలి అని చెప్పి ఒక జీవో ఇచ్చి కరెక్ట్ 5 రోజులు టైం ఇచ్చింది. జూన్ 1 నుంచి అమలవుతుందని చెప్తుంది. అంటే ఈ చర్చ అంతా ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే రైతుల ఆనాడు ఉద్యమం చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఈ దేశంలో బిల్ ఆగిపోయిందో దాన్ని తిరిగి తీసుకొచ్చేటటువంటి కుట్ర కేంద్ర